ఎన్డీఏ నడిపిస్తోన్న బీజేపీ సీనియర్ నాయకులు అలాగే దేశ ప్రధాని మోదీ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఎందుకన్నానంటే, సరే గత ఏం జరిగాయి అవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎస్ నేను సపోర్ట్గా ఉన్నాను అని డే 1 నుంచి చెప్తున్నారు. ఇప్పుడు బ్రాండ్ ఏపీ చంద్రబాబు నాయుడిని చూసి ఎలా వస్తారో మన సుందర పిచాయ్ ప్రధానమంత్రి గారి పేరు కూడా ప్రస్తావించారు కాబట్టి సో ఆ భరోసాతో అనేక కంపెనీలు వస్తాయి. ఈ సిఐ సదస్సు మొదటి రోజు ఎలా జరిగింది, రెండో రోజు ఎలా జరుగుతోంది, కంపెనీలు ఎందుకు ఆంధ్రప్రదేశ్ వైపు మొగ్గుతున్నాయి? అన్మ్యూట్ చేయండి రామ్ కుమార్ గారు, అన్మ్యూట్ చేయండి. ఋషి గారు గుడ్ మార్నింగ్ అండి, అలాగే మిగతా మిత్రులు కూడా. నిన్న అంటే ప్రపంచం అంతా కూడా నిన్న మళ్ళీ విశాఖపట్నం ఇంకా చూసిందండి. ఎందుకంటే నిన్న జరిగిన సదస్సు కేవలం మన ఏపీకే కాకుండా వివిధ దేశాల నుంచి కూడా ప్రతినిధులు వచ్చారు. అది అందరూ కూడా గమనించాలి, ప్రపంచం అంతా కూడా గమనించింది. మీ ఛానల్ ద్వారా మనకు అందరికి, మన ఏపీలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలియజేయడం కోసం ఈ విషయం చెప్పేది. అంటే డిఫరెంట్ కంపెనీ సిఇఓస్ కూడా వచ్చి ఇంట్రెస్ట్ ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నారు, ఇందాక క్వశ్చన్ వేశారు. అవును, అంటే ఒక బ్రాండ్ ఉంటదండి, ఈయన వస్తే ఇక్కడ అన్ని విధాలుగా మన సపోర్ట్ చేస్తారు, ఈయన వస్తే మనకు అన్ని రకమైన ఫెసిలిటీస్ కల్పిస్తారు, అది వేళ భరోసా కలిగింది. గతంలో 2014లో కూడా కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో అది జరిగిన 2019లో వచ్చేసరికి జగన్ గారు చేసిన పిచ్చి పనుల వల్ల ఎక్కడోళ్ళు అక్కడ వెనక్కిపోయారు. మళ్ళీ ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చింది, పైన మోడీ గారు, కింద చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళంతా ఒక టీమ్ గా కలిసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం సహకారం అందించడానికి చేస్తున్నారు అనేది ఒక గుడ్ పాజిటివ్ వైపు. అంటే దాని ప్రజలు కూడా మనకు చెప్పేదానికన్నా కూడా వాళ్ళు కూడా గమనిస్తున్నారండి. ఇప్పుడు నిన్న వైస్ ప్రెసిడెంట్ గారు వచ్చారు, అంటే ఇండియా వైస్ ప్రెసిడెంట్, లేకపోతే ఏపీ గవర్నర్ గారు వచ్చారు. వీళ్ళందరూ సెంట్రల్ మినిస్టర్ కూడా పంపి మేము పూర్తి సహకారం అందిస్తాను వారు చెప్పడం. సెంట్రల్ మినిస్టర్ గారు కూడా ఇక్కడికి వచ్చి పీయూష్ గోయల్ గారు స్వయంగా స్టేజ్ మీద వారు చెప్పింది, మేమేమన్నా పైనుంచి ఒకటి చేద్దాం అనుకుంటుంటే వెంటనే చంద్రబాబు నాయుడు గారు అందుకుని దాన్ని ఏపీకి లాక్కెళ్లాలన్న ప్రయత్నం చేస్తున్నారు. మొన్న ఓరకల్లో ఇండస్ట్రియల్ నోడ్ లో డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ, ఇటువంటివన్నీ కూడా అక్కడ పెట్టాలని 2621 ఎకరాల్లో చేశారని స్టేజ్ మీద వారు ప్రస్తావన తెచ్చారు. ఇక్కడ ఎందుకు పెడతారని ఇందాక క్వశ్చన్ వేశారు మీరు. దానికి దానికి కూడా ఆన్సర్ ఇప్పుడు అంటే ఇన్ని ఆల్రెడీ డెవలప్ అయిన రాజధానులు ఇవన్నీ ఉన్నాయి, ప్లగ్ అండ్ ప్లే వదిలేసి ఏపీ వైపు ఎంతమంది వస్తున్నారు కదా. సరే, దానికి కూడా చెప్తాను. ఇప్పుడు నిన్న పీయూష్ గోయల్ గారు ఏమన్నారంటే అండి, ఇక్కడ టెంపరీ ఫెసిలిటీస్ కాదు, ఈ సందోహం, ఈ సందడి చూస్తుంటే రేపు దేశంలో ఇటువంటి ఈవెంట్లు జరగాలంటే ఆంధ్రప్రదేశ్ లోనే జరగాలి, అటువంటి ఒక పెర్మనెంట్ ఫెసిలిటీస్ పబ్లిక్ అది మా పార్ట్నర్షిప్ లో చేయాలి, ఏ సెమినార్ జరిగినా, కాన్ఫరెన్సెస్ జరిగినా, ఎగ్జిబిషన్ జరగాలంటే అన్నారంటే ఇక్కడ నిన్న ఎంత సందడిగా జరిగేది అనేది కూడా మీరు అబ్జర్వ్ చేయాలండి. ఇప్పుడు ఏపీలోనే ఎందుకు జరగాలి అన్నారు, మీ ఓపెనింగ్ కామెంట్స్ చెప్పారు. నువ్వు తెచ్చావా నేను తెచ్చావా అనేది కాదు, ఆంధ్రప్రదేశ్ వస్తే ఎవరినైనా సరే ఆహ్వానిద్దాం, అది ప్రజలందరిలోని కూడా, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ముఖ్యంగా ఒక పాజిటివ్ వైబ్ ఉంటదండి. అలాగే వచ్చే వాళ్ళని ఆదరిద్దాం, మనందరం కూడా ఆనందిద్దాం అని అందరూ కూడా అనుకుంటున్నారు. ఇప్పుడు బెంగళూరు ఉందండి, అంటే నేను దానికోసం నెగిటివ్ గా చెప్పట్లేదు, కానీ ఆల్రెడీ సాచురేషన్ వచ్చేసింది. ట్రాఫిక్ మూవ్మెంట్ కోసం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే 2 hours ఉంది, 2 hours పడుతుంది. అటువంటి సిచ్యువేషన్ లో ఏపీ లేదు. అబండెంట్ ల్యాండ్ స్పేస్ ఉంది, ఎక్కడ కావాలంటే అక్కడ ల్యాండ్ గవర్నమెంట్ ఇచ్చే అవకాశం ఉంది, లేదా వాళ్ళు కూడా ప్రొక్యూర్ చేసే కొన్ని అవకాశం కూడా ఉందండి. సీ షోర్ ఉంది, అంటే ఒక మంచి వెదర్ కావాలి విదేశం నుంచి వచ్చే వాళ్ళకి ఒక మంచి వెదర్ ఉంది. నియరెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడుతున్నారు భోగాపురం. ఇవన్నీ కూడా మంచి అనుకూల వాతావరణం. ప్లగ్ ఇన్ ప్లే చేయాలంటే కూడా వీళ్ళందరికీ కూడా రెడీగా ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఉంది. నిన్న ఏది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పారండి అన్న. అంటే అంత ఫాస్ట్ గా రియాక్షన్స్ ఉంటున్నాయి ప్రతిదానికి కూడా. లోకేష్ గారు ఇక్కడ ఏమన్నా మైండ్ లో ఒక ఐడియా వస్తుందో, పేపర్ మీద ఒక ప్రెజెంటేషన్ కావాలంటే ఈగోస్ పక్కన పెట్టి వెంటనే పైకి వెళ్ళడం, ఢిల్లీలో అక్కడ ఉన్న మినిస్టర్లు అవైలబుల్ ఉన్న వాళ్ళని కలవడం, లేదా ఒక రోజు వెయిట్ చేస్తున్న అపాయింట్మెంట్ తీసుకుని కలిసి రండి మా రాష్ట్రానికి ఇది కావాలని వారు తెచ్చుకోవడం. గ్రీన్ ఎనర్జీ కోసం ప్రధాని మోడీ గారు అనౌన్స్ చేసినట్లు
మోర్ దాన్ 50% మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటుందంటే, అంటే ఇన్సెంటివ్స్ ఏమైనా నేషనల్ లో కనుక అనౌన్స్ చేస్తే ఫస్ట్ ఇన్ లైన్ అన్నట్టుగా మీరు హ్యాండ్ రైజ్ చేసి అన్ని కూడా మన రాష్ట్రానికి తేవడానికి ప్రయత్నం చేస్తున్నారండి. అందుకనే ఇటువంటివన్నీ చూసే మన ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలి, ఇక్కడ నైపుణ్య గల నిపుణులు కూడా ఉన్నారు అని చెప్పి ఇక్కడికి వస్తున్నారండి. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రకరకాల అన్ని కూడా నేను పెట్టడం చూసాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కాదు, డేటా సెంటర్స్ కానీ, ఇండస్ట్రియలైజేషన్ కానీ, గ్రీన్ ఎనర్జీ కోసం కానీ, ఫ్యూచర్